అది 90వ దశకపు పల్లెటూరు చలికాలం. తెల్లవారుజామున 6 దాటినా పక్క మనిషి కనిపించినంత దట్టమైన పొగమంచు. ఆ మంచులో చెట్ల కుమ్మలపై కూర్చొని పక్షులు చేసే శబ్దాలు పల్లెటూరికి ఒక సహజమైన అలారంలా పనిచేసేవి. ఇళ్ల ముందు ముసలి వాళ్ళంతా కలిసి వేసుకునే ఆ చలిమంటల వెచ్చదనం, బావిలోంచి పొగలు గక్కుతూ వచ్చే ఆ వేడి వేడి నీళ్ల స్నానము, వీధి అరుగు మీద అమ్మమ్మ అల్లిన మంకీ క్యాప్ పెట్టుకుని చలికి వణుకుతున్న చిన్ననాటి మీరు, చలి ఎక్కువగా ఉంటే గుండెలకు హత్తుకునే అమ్మ, నైట్ డ్యూటీ ముగించుకొని చలిలో వణుకుతూ వస్తూ తన జేబులోంచి తీసి తండ్రి ఇచ్చే ఆ వేడివేడి పకోడీ పొట్లం. అబ్బా, తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదూ. ఈ రోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఉన్న సంతోషం మాత్రము లేదు. కాలం పరుగుల్లో మనం ఎక్కడో కార్పొరేట్ ప్రపంచంలో కలిసిపోయాము, కానీ మన ప్రాణం మాత్రం ఆ పల్లెటూరు చలిమంటల దగ్గరే ఆగిపోయింది. రండి, ఈ రోజు ఈ వీడియోలో మన కళ్ళల్లో నీళ్లు తెప్పించే, మన గుండెల్ని పిండేసే ఆ 90ల నాటి పల్లెటూరు చలికాలపు మధుర జ్ఞాపకాల్లోకి మరోసారి ప్రయాణము చేద్దాము. దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ఆ చల్లని చలికాలములోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు ద డ్రీమ్స్ డే క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఊళ్ళు మారాయి, మనుషులు మారారు, కానీ ఆ ఊరు మట్టి, ఆ పాత పెంకిటిల్లు మాత్రం ఇప్పటికే ఆ చలికాలము కోసము, ఆనాటి మన నవ్వుల కోసము, మన చిన్ననాటి అల్లరి కోసము ఎదురు చూస్తూనే ఉన్నాయి. డబ్బు సంపాదనలో పడి మనం ఎక్కడికో వచ్చేసాము, కానీ మన ప్రాణం, మన సంతోషం మాత్రం ఆ 90ల నాటి పల్లెటూరు చలిమంటల్లోనే ఉండిపోయింది. పొద్దున్నే 6-7 గంటలైనా పక్కనున్న మనుషులు కూడా కనిపించనంత దట్టమైన పొగమంచు కురిసేది. చెట్ల ఆకుల నుంచి మంచు బిందువులు టపటపా అని కింద పడుతుంటే వర్షం పడుతుందేమో అన్నట్లు ఉండేది. పొద్దున్నే లేవగానే ఇళ్ల ముందు లేదా వీధి అరుగుల దగ్గర ఎండిన పుల్లలు, ఆకులు, చెత్తతో మంట వేసేవారు. ఊరిలోని పెద్దలంతా ఆ మంట చుట్టూ చేరి చేతులు కాచుకుంటూ ఆనాటి రాజకీయాలు, ఊరి ముచ్చట్లు మాట్లాడుకునేవారు. 90లో చలికాలం అంటే పంటలు చేతికి వచ్చే సమయం. వరి కోతలు, నూర్పిళ్లు జరుగుతుండేవి. పొలాల గట్ల వెంబడి నడుస్తుంటే కాళ్లకు తగిలే చల్లటి మంచుగడ్డి పరకలు ఎంతో హాయినిచ్చేవి. తెల్లవారుజామున 4:30కు లేదా 5 గంటలకే పాలవాళ్లు రైతులు లేచేవారు. అంత చలిలోనూ చేతులు కడుక్కొని గేదెలు, ఆవుల పాలు పితకడానికి వెళ్లేవారు. ఆ సమయంలో పాలు పితికే పాత్రలోకి పాలు పడుతుంటే చెరచెరా అని వచ్చే శబ్దం, ఆ పాలపై వచ్చే వేడి వేడి నొరగా చలి వాతావరణంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చేవి. పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకోవడానికి ప్లాస్టిక్ బ్రష్లు, పేస్టులు వాడేవారు తక్కువ. చలిలో వణుకుతూ వేప చెట్టు దగ్గరికి వెళ్లి వేప పుల్ల విరిచి దాంతో పళ్ళు తోముకునేవారు. చలిలో వేడి వేడి ఇత్తడి గ్లాసులో ఇచ్చే టీ లేదా కాఫీ తాగుతుంటే వచ్చే ఆ మజానే వేరు. అప్పట్లో గీజర్లు లేవు. పొయ్యి మీద పెద్ద కుండలో నీళ్లు కాగబెట్టుకునేవారు. కొందరైతే తెల్లవారుజామునే బావుల దగ్గరికి వెళ్లి స్నానాలు చేసేవారు. చలికాలంలో బావి నీళ్ల లోపల వెచ్చగా ఉండటం ఒక వింత అనుభూతి. ఆ చలికి వేపపుల్ల చేదికి నోరంతా ఒక రకమైన ఫ్రెష్నెస్ వచ్చేది. పొద్దున్నే స్కూలుకు వెళ్లేటప్పుడు ఎండ ఎటువైపు ఉంటే అటువైపుగా నడుచుకుంటూ వెళ్లేవారు. స్కూల్లో ప్రేయర్ గ్రౌండ్ లో నిలబడినప్పుడు ఎండ తగులుతుంటే అబ్బా, ఎంత హాయిగా ఉందో అనుకునేవారు. అప్పట్లో స్వెటర్లు లేని మనలాంటి పేద పిల్లలు 2 చొక్కాలు ఒకదానిపై ఒకటి వేసుకునేవారు, లేదా లోపల వైపు పాత బనీళ్లు వేసుకుని ఎలాగోలా చలిని తట్టుకునేవారు. క్లాస్ రూమ్స్ లో కిటికీలో నుంచి వచ్చే చలిగాలికి చేతులు వణికి సరిగ్గా రాయడం కూడా చేతనయ్యేది కాదు. చలికాలంలో పెదాలు పగిలితే పిల్లలు నాలుకతో తడుపుకుంటూ ఉండేవారు. దానివల్ల పెదాల చుట్టూ తెల్లగా పొట్టులా లేచేది. స్కూల్లో ఉండే బోరు బావి నీళ్లు తాగుతుంటే పళ్ళు జివ్వుమనేవి. శీతాకాలంలో వారానికి ఒకసారి జరిగే గ్రామ సంత ఒక పండుగలా ఉండేది. ఈ కాలంలోనే తోటల్లో కాసే తాజా చిక్కుడుకాయలు, ఆకుపచ్చని వంకాయలు, మునక్కాయలు, ఎర్రటి టమాటాలు, కొత్త ఉల్లిపాయలు సంతలోకి వచ్చేవి. ఇప్పటిలా కెమికల్స్ లేని ఆ రోజుల్లో కూరగాయల మార్కెట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన తాజా మట్టి, పచ్చదనము కలిసిన వాసన వచ్చేది. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే హరిదాసుల కీర్తనలు, బసవన్నల ఆటలు, భోగి మంటల హడావిడి మొదలయ్యేది. తెల్లవారుజామునే లేచి అమ్మాయిలు వాకిళ్లలో పేడ నీళ్లు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి ఉబ్బెమ్మలు పెట్టేవారు. అప్పట్లో ఇప్పటిలా బ్రాండెడ్ కంఫర్ట్లు, బ్రాంకెట్లు ఉండేవి కావు. గొర్రె బొచ్చుతో చేసిన గొంగలి ప్రతి ఇంట్లోనూ ఉండేది. అది మొదట్లో కొంచెం గరుకుగా, వాసనగా అనిపించిన ఒక్కసారి కప్పుకుంటే ఇచ్చే వెచ్చదనం ముందు ఇప్పటి హీటర్లు కూడా సరిపోవు. చలికాలంలో పగలు చిన్నదిగా ఉండటంతో సాయంత్రం 5:30 కల్లా చీకటి పడిపోయేది. 6 గంటల కల్లా ఆకాశమంతా గుంపులు గుంపులుగా పక్షులు గూటికి చేరుకునే దృశ్యం 90ల నాటి పల్లెటూరి స్వచ్ఛమైన అందానికి నిదర్శనం. అది పంట కోతల సమయం. పంటను ఊరి చివర ఉండే కళ్ళంలోకి చేర్చేవారు. రాత్రిపూట ఎద్దులను వరికుప్పల చుట్టూ తిప్పుతూ నూర్పుళ్లు చేసేవారు.
ఆ రాత్రి వేళల్లో చలిని తట్టుకోవడానికి పొలం మధ్యలో పెద్ద మంట వేసి రైతులు అక్కడే కాపలా పడుకునేవారు. ఆ సమయంలో ఒకరికొకరు పొడుపు కథలు చెప్పుకోవడం, పాత కథలు మాట్లాడుకోవడం పెద్ద కాలక్షేపం. శీతాకాలంలో వరి కోతలు అవ్వగానే పొలాలలో రాలిన గింజలను తినడానికి వేలాది పిట్టలు పక్షులు ఊరిపైకి వచ్చేవి. కోతలు అయిపోయాక పొలాలలో మిగిలిన గడ్డిని పెద్ద పెద్ద కుప్పలుగా వేసేవారు. చలికాలంలో పశువులకు పచ్చగడ్డి దొరకదు కాబట్టి ఈ ఎండిన వరిగడ్డిని మేతగా వేసేవారు. ఈ గడ్డి వాముల మధ్య దూరి పిల్లలు దాగుడు మూతలు ఆడటం, చలికి అందులోనే వెచ్చగా దాక్కోవడం ఒక మధుర జ్ఞాపకం. చలికాలంలో రాత్రులు వేడివేడి జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, ఉలవచారు, కొత్తగా పట్టిన బియ్యం, అన్నం తినేవారు. నువ్వుల లడ్డూలు, అరిసెలు ఎక్కువగా చేసుకునేవారు. రాత్రిళ్ళు 8 గంటలకే భోజనాలు ముగించి వెచ్చని దుప్పట్లు కప్పుకొని రేడియోలో వార్తలు లేదా పాటలు వింటూ పడుకునేవారు. దూరదర్శన్లో వచ్చే సీరియల్స్ చూడటానికి ఊర్లో టీవీ ఉన్న ఒకరింట్లో అందరూ చేరేవారు. చౌరస్తాలో ఉండే కిల్లి కొట్టు దగ్గర ఒక చిన్న రేడియో మోగుతూ ఉండేది. అక్కడ రాత్రి 9 గంటలైనా కొందరు పెద్దలు చలిమంట వేసుకొని కథలు, పాతకాలపు దయ్యాల కథలు చెప్పుకుంటూ ఉండేవారు. పిల్లలు ఆ కథలు వింటూ భయంతో అమ్మలను గట్టిగా పట్టుకొని పడుకునేవారు. కాళ్ళు చేతులు పగలకుండా ఉండటానికి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసుకునేవారు. ఈ రోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, ఆనాటి స్వచ్ఛమైన నవ్వులు, ఆ కల్మషం లేని మనుషులు, ఆ అమ్మ చేతి వేడి వేడి వంటల వెచ్చదనం ఈ రోజు మనకు ఉన్నాయా? కాలం పరుగు తీస్తుంది, రోజులు మారుతున్నాయి. ఆనాడు రూపాయి ఖర్చు లేకుండా మనల్ని వెచ్చగా ఉంచిన ఆ అమ్మ ఒడిలోని వెచ్చదనం ఎక్కడో లైఫ్ రేస్ లో పోగొట్టుకున్నాము. పొద్దున్నే లేవగానే కాళ్లకు తగిలే ఆ చల్లటి మంచు గడ్డి పరకలు, కలం పక్కన మంట చుట్టూ కూర్చొని పెద్దలు వేసిన నవ్వులు, కేరింతలు, ఉక్కు కారుతున్నా పట్టించుకోకుండా మంకీ క్యాప్ పెట్టుకుని స్కూలుకు పరిగెత్తిన ఆ చిన్ననాటి రోజులు ఇప్పుడు ఏ కేబుల్ టీవీలోనూ ప్రసారం కావు, ఏ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైన కనిపించవు. మన ఊరు మారింది, మన ఇల్లు మారాయి, మనము మారిపోయాము. కానీ 90ల నాటి ఆ చలికాలపు రాత్రి గొంగల కింద ముడుచుకొని పడుకున్నప్పుడు దొరికిన ఆ ప్రశాంతమైన నిద్ర ఈ రోజు ఎన్ని కోట్ల రూపాయల పరుపుల మీద పడుకున్నా దొరకడం లేదు. 90ల నాటి పల్లెటూరు చలికాలం మనకు నేర్పిన పాఠం ఏంటంటే ఆనందం అనేది వస్తువుల్లో లేదు, మనం బతికే విధానంలో ఉంది. రూపాయి ఖర్చు లేని ఆ చిన్న చిన్న సంతోషాలు, ఆ చలిమంటల వెచ్చదనం ఈ రోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకవు. ఆ రోజులు మళ్ళీ రావు, ఆ మనుషులు తిరిగి రారు. మిగిలిందల్లా కేవలం కనురెప్పల వెనక దాక్కున్న ఈ తడి జ్ఞాపకాలు మాత్రమే. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ కళ్ళ ముందు కదలాడిన మీ చిన్ననాటి చలికాలపు జ్ఞాపకం ఏమిటో కింద కామెంట్స్ లో నాతో పంచుకోండి. నా చిన్నప్పుడు చలికాలంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మీ అందరికీ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, ఒకరోజు చలికాలము ఉదయం పూట మా స్నేహితులం అందరం కలిసి కూడా చలి నుంచి వెచ్చదనం కోసమని మంట పెట్టుకోవటం అనేది జరిగింది. ఆ సమయం లోపల ఒక భయంకరమైనటువంటి సంఘటన జరగటం అనేది జరిగింది. అదేమిటంటే, ఆ రోజు అందరం కూడా స్నేహితులం అందరం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి చెత్త మొత్తం కూడా తీసుకుని వచ్చి దాంతో మంట వేసుకోవటం అనేది జరిగింది. అదే సందర్భం లోపల దాని చుట్టూ అందరం కూడా కూర్చొని స్కూల్లో జరిగినటువంటి విషయాల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా ఆ యొక్క ఉదయం పూట అందరం కూడా గడుపుతున్నాం. ఆ సమయం లోపల అక్కడ చెత్త మొత్తం పూర్తిగా అయిపోవడంతో పక్కన ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ తీసుకొచ్చి కూడా మంటలో వేస్తూ ఆ యొక్క మంట ద్వారా వెచ్చదనాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసినాం. అలా ప్లాస్టిక్ కవర్స్ కూడా పూర్తిగా అయిపోవడంతో మా స్నేహితుని ఒకరిని మా ఇంటి దగ్గరనే ఉన్నటువంటి ఒక నీలగిరి చెట్టు దగ్గర ఎండిపోయినటువంటి ఆకులు ఉంటే ఆ ఆకులు తీసుకురమ్మని మా స్నేహితుని పంపిస్తే వాడు అక్కడికి వెళ్ళి అక్కడ నీలగిరి ఆకులకు సంబంధించినటువంటి చెత్త ఏదైతే ఉండదో అది మొత్తాన్ని కూడా ఒక గంపలో వేసుకొని వచ్చి దాన్ని కొద్ది కొద్దిగా కాకుండా ఆ గంపలో ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మంటలో వేయటం అనేది చేస్తున్నాం. దాంతో విపరీతమైనటువంటి మంట వస్తే అందరం కూడా ఆ మంట దగ్గర కూర్చొని ఆ యొక్క చలి నుంచి వెచ్చదనం కోసం ఆ యొక్క మంటను కాపుకోవటం అనేది జరిగింది. అలా మాట్లాడుకుంటున్న సందర్భం లోపలనే సడగున్న కొద్ది క్షణాల లోపలనే ఒక భయంకరమైనటువంటి శబ్దంతో ఆ మంట లోపల నుంచి ఒక పేలుడు జరగడం అనేది జరిగింది. దాంతో ఆ యొక్క మంటలో ఉన్నటువంటి ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అది మొత్తం కూడా చిట్లి మా స్నేహితులందరికీ కూడా వాళ్ళ చర్మం పైన మొహం పైన పడి ఆ యొక్క చర్మంపై ఉన్నటువంటి స్కిన్ మొత్తం కూడా లేచిపోవటం అనేది జరిగింది. దాంతో అందరికి కూడా స్వల్పంగా గాయాలు కావటం అనేది జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క భయానకమైనటువంటి పరిస్థితి వల్ల అందరికి కూడా స్వల్ప గాయాలు కావటం అనేది జరిగింది. అనుకోకుండా మా స్నేహితుడు అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి ఆ చెత్త లోపల ఏదో ఒక రకమైనటువంటి బ్యాటరీ ఉండటం ద్వారా అనుకోకుండా దాన్ని తీసుకెళ్లి మంటలో వేయటం ద్వారా
ఈ రకమైనటువంటి సంఘటన అనేది జరిగింది. సో ఇలాంటి కొన్ని చలికాలం లోపల మనకు తెలియకుండా మనం చేసేటువంటి తప్పుల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చిన్నప్పుడు చలికాలం లోపల మీకు జరిగినటువంటి ఏదైనా ఇలాంటి భయంకరమైన సంఘటన కావచ్చు, లేదా ఇంకా హాస్యపూరితమైన సంఘటన ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి 90s కాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క అద్భుతమైన వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి 90s కాలానికి సంబంధించిన మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వాటన్నిటిని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోలు నచ్చితే మీరు అందరూ కూడా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 90s కాలానికి సంబంధించిన మరేవైనా వీడియోస్ మీకు కావాల్సితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వాటిని కూడా వీడియో రూపంలో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరొక అద్భుతమైనటువంటి 90s కాలానికి సంబంధించిన వీడియోతోటి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరికి కూడా ధన్యవాదాలు.